అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా మైదాన ప్రాంతాల్లో కూడా ఈ విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతుండడంతో వరంగల్ ఎంజీఎంకి ఇక్కడ రోగుల తాకిడి పెరుగుతోంది. ప్రస్తుతానికి మనం వరంగల్ ఎంజీఎం దగ్గర ఉన్నాము. ఓపీ దగ్గర కూడా క్యూ లైన్లలో చూస్తే ఎక్కడ చూసినా కానీ ఓపీలో రోగులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. హన్మకొండకు సంబంధించి అలాగే అన్ని జిల్లాలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా ఇక్కడ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో ఇక్కడ ఎంజీఎంకు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు ఇటు మహబూబాబాద్ అలాగే భూపాలపల్లి అలాగే జనగామ లాంటి ప్రాంతాల్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంజీఎంఏ వీళ్ళకు ఒక దిక్సూచిగా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనము ఇక్కడ ఎంజీఎం పరిస్థితి కానీ ఒక్కసారి పరిశీలించినట్టయితే ఎంజీఎంకి దాదాపు ఉత్తర తెలంగాణకు ఒక తలమానికంగా ఉంటుంది. ఇక్కడ ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెము అలాగే చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్తో కాకుండా ఇటు పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి రోగులు వస్తుంటారు. వారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే కొంత వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నటువంటి ఒక హ్యాపీనెస్ తోటి వస్తుంటారు. కానీ ట్రీట్మెంట్ విషయంలో కూడా కొంత ప్రస్తుతం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అనుకున్నంత ఇంకా వసతులు పెంచాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇటు మహబూబాబాద్ ఏజెన్సీలో కూడా విష జ్వరాలు రోజు రోజుకు వణికిస్తున్నాయి. గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో కూడా కర్ణగంటి, చిట్యాలగడ్డ తండా, గుంజేడు, గాంధీనగర్, కారంపూడి తండాల, భూపతిపేట, సీతానగర్, నిలవంచ గ్రామాలతో పాటు మిగతా అన్ని గ్రామాల్లో కూడా ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ళ నొప్పులు కూడా ఇక్కడ వీళ్ళకు స్టార్ట్ అవుతున్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ దాదాపు ఈ విష జ్వరాల బారిన పడి ఏజెన్సీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు కొంతమంది పరుగులు పెడుతున్నారు. డబ్బులు లేని వారు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. ఇక్కడ వచ్చి దాదాపు ఇక్కడ అంతా ఒకేసారి ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేసరికి ఇక్కడ కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 12 దాటినప్పటికీ కూడా ఉదయం 9 గంటల నుండే ఓపీ ఇస్తుంటారు. 12 దాటినప్పటికీ కూడా ఇక్కడ రోగులు మాత్రం సంఖ్య పెరుగుతుంది. ఒక్కసారి ఎక్కంచెలో పెద్ద మనిషి మీరు ఎక్కంచెలు వచ్చిండ్రు? సౌటపల్లి నుంచి వచ్చిన. ఓకే ఓకే. ఏ జిల్లా అది? వరంగల్ జిల్లా. ఓకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంటారా మీరు? ఎంత ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం ఏంటి? కాళ్ళు మెడలు వస్తాయి, తలకాయ తిరుగుతుంది, కాళ్ళు చేతులు గుంజుతాయి, మొక్కలు ఎత్తడు. ఓకే ఓకే. నడువులు వస్తాయి. అయితే ఇట్లాంటి సమస్యలు ఎందుకంటే ఇప్పుడు కీళ్ళ నొప్పులు కూడా కొన్ని సందర్భాలు చూసాము. చాలా మంది పేషెంట్స్ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కరీంబాద్. కరీంబాద్ వరంగలేనా? వరంగల్. ఓకే ఓకే. కరీంబాద్. ఏ సమస్య ఏంటిదమ్మా? సమస్య ఏంటిదంటే ఆపరేషన్ అయింది 2 నెలల కింద. అయితే ఇప్పుడు మళ్ళీ కాలు గుంజుతుందని మందులోకి వచ్చినాం. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. అయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని చర్యలు కూడా అధికారులు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఓపీ పరిస్థితి కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నదంతా దాదాపు మెడికల్ ఓపీ, జనరల్ ఓపీ అలాగే వైరల్ ఫీవర్కి సంబంధించినటువంటి వాటిలు కూడా ఇందులోనే ఉన్నాయి. మనం చూస్తున్నావచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి రోగుల తాకిడి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ఇక్కడ రోగుల పరిస్థితి కూడా కొంత ఈ ఇబ్బందిగానే కనిపిస్తుంది. ఇక్కడ ఈ సిబ్బంది కూడా కొంత ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నప్పటికీ ఇక్కడ రోగులు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఎంజీఎం వార్డులో ఉన్నాము. దీంట్లో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ దాదాపు ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కనుక్కుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నెక్కొండ సార్. నెక్కొండ. ఓకే ఓకే. ఇప్పుడు మీ సమస్య ఏంటిది? కడుపు సార్, చింపలు వస్తాను, ఇక తగ్గలేదు, ఏం చెప్తలేదు. చాలా మంది ఏంటంటే ఇది జనరల్ ఓపీ అనేక సమస్యలకు కూడా వస్తున్నట్టుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దీంతో పాటు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో కనుక ఒక్కసారి మనం చూసినట్టయితే ములుగు జిల్లా మంగపేట మండలంతో పాటు ఈ రమణక్కపేట, మల్లూరు, మంగపల్లి అలాగే ఏటూరు నగర మండలంలోని ఉప్పనపల్లి లాంటి ప్రాంతాలు, రొయ్యూరు, తాడ్వాయి మండలంలోని దామోదర గ్రామాల్లో కూడా డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్లు కూడా అధికంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏటూరు నగరం, వాజేడు, వెంకటాపురాలలో కూడా విష జ్వరాలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలుతున్నటువంటి సందర్భం. అయితే అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికైతే వస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దాదాపు అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు వెళ్తున్నారు. కానీ
సివియర్గా అయినటువంటి వాళ్ళని మాత్రం ఇక్కడికే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నటువంటి తరుణంలో తెలంగాణకు తలమానికంగా నిలిచినటువంటి వరంగల్ ఎంజీఎంకు సంబంధించి కూడా ఇక్కడ రోగులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాలను కూడా చూస్తున్నాము. అటువంటి సందర్భంలో ఎంజీఎంఏ ఒక పెద్ద దిక్కుగా నిలుస్తున్నటువంటి ఆసుపత్రి. అయితే దీనికి సంబంధించి డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ దానికి సంబంధించి సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నామని చెప్పి అంటున్నారు. అసలు ఎంజీఎంకు వచ్చేటువంటి రోగుల సంఖ్య రోజు ఎట్లా ఉంది, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ప్రస్తుతానికి ఎంజీఎం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మురళి గారు మనతో ఉన్నారు. డాక్టర్ మురళి గారు, ఒక్కసారి వారితో మాట్లాడి ఒక ప్రివెంటివ్ మెజర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత అంశాల మీద కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నటువంటి ఈ సమయంలో ఆసుపత్రికి సంబంధించి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్లస్ ఆ రోగులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, రోజు వచ్చేటువంటి రోగుల సంఖ్య ఎలా ఉంది సార్? సాధారణంగా ఈ సీజన్లో జ్వరాలు కామన్గా వస్తూనే ఉంటాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, పెరుగుతున్న దోమల వల్ల కానీ, వీటన్నిటి వల్ల, వర్షాల వల్ల, వీటన్నిటి వల్ల జ్వరాలు వస్తూనే ఉంటాయి. అట్లా మన దగ్గరికి ఎంజీఎంకి చాలా పెద్ద ఏరియాని క్యాటర్ చేస్తుంది. మనం చుట్టుపక్కల పాత వరంగల్ జిల్లాలో మొత్తము, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా, కొన్ని కేసెస్ మహారాష్ట్ర నుంచి, కొన్ని కేసెస్ నల్గొండ నుంచి, అట్లా వేరే స్టేట్స్ నుంచి కొన్ని కేసెస్ మనం తీసుకుంటాం ఇక్కడికి. సో మనకు ఓపీలో ప్రజెంట్ అవుతున్న కేసెస్ ఉంటున్నాయి. ఒక ఫీవర్తో వచ్చిన కేసులు 100-200 కేసుల వరకు ప్రజెంట్ అవుతున్నాయి. కొన్ని సాధారణ సిమ్టమ్స్తో వస్తున్నాయి. వాటిని టెస్ట్లు అవి చేసేసి ఓపీ బేస్డ్ ట్రీట్మెంటే ఇస్తున్నాం మనం. ఇంకా వస్తున్న ఎక్కువ కేసెస్, సివియర్గా ఉన్న కేసెస్ కోసం ఫీవర్ వార్డ్స్ విడిగా ఏర్పాటు చేసాం మనం. ఫీవర్ క్లినిక్ సెపరేట్గా రన్ చేస్తున్నాం ఫీవర్ కేసెస్ కోసమే. మనం డెంగ్యూ టెస్ట్లు కూడా అన్నీ చేస్తున్నాము. డెంగ్యూ టెస్ట్లలో కూడా మనకి పాజిటివ్ కేసెస్ కొంచెం తక్కువ, డెంగ్యూ పాజిటివ్ కేసెస్ తక్కువగానే ఉంటున్నాయి. యావరేజ్గా ఒక్కొక్క రోజు 3-4 కేసులు పాజిటివ్ ఉంటున్నాయి, కొన్ని రోజులు పాజిటివ్ ఉండట్లేదు. ఏదో ఈ మధ్యలో ఒక్కరోజు మాత్రం 6 కేసెస్ పాజిటివ్ వచ్చాయి, డెంగ్యూ పాజిటివ్ కేసెస్. మన ఇన్పేషెంట్లో ఉన్న పేషెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు కూడా కొన్ని కేసెస్, అంటే నేను చెప్తున్న ఫిగర్ అన్నీ కలిపి ఒక 6-7 కేసెస్ పర్ డే అట్లా మనకి యావరేజ్గా పాజిటివ్ కేసెస్ ఉంటున్నాయి అన్నమాట. మొత్తం అప్రాక్సిమేట్లీ మొత్తం ఇప్పటివరకు ఎన్ని నమోదు అవ్వచ్చు సార్ టోటల్గా ప్రస్తుతానికి? మొత్తం ఇప్పటిదాకా మన దగ్గర డెంగ్యూ కేసెస్ టోటల్గా వస్తే మనకి ఫ్రెష్గా ఈ రోజుకైతే మనకి 7 కేసెస్ ఉన్నాయి ఇన్పేషెంట్ అడ్మిషన్లో. మిగతా బయట కేసెస్ కూడా కొన్ని ఓపీ బేస్డ్ ట్రీట్ అయిపోతూ ఉంటాయి. అట్లా ఈ సీజన్లో మన దగ్గర అంటే పోయిన నెలలో మనం చూసుకుంటే కనుక ఒక 70 కేసెస్ వరకు అట్లా డెంగ్యూ పాజిటివ్ వచ్చి ఉంటాయి. ఈ వీక్లో చూసుకుంటే కనుక మనకి ఒక 30 కేసెస్ అట్లా పాజిటివ్ ఉంటాయి. ఈ వారంలో, ఈ 2 వారాల్లో చూసుకుంటే, ఈ నెల మొదలైన తర్వాత. ఇప్పుడు దాదాపు అడ్మిట్కు సంబంధించి కూడా కొన్ని వార్డులు, ఎందుకంటే మళ్ళీ సివియారిటీగా ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ ఒకసారి వస్తే మిగిలిన కూడా అంటే ఎక్కువ కేసులు నమోదవుతున్న తరుణంలో ఇప్పుడు మనకు హాస్పిటల్లో ఇక్కడ వసతులు ఏర్పాటు చేస్తా అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొక 2 నెలలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు సార్? నేను ఇదివరకు చెప్పినట్టుగా మనం ఫీవర్ కోసం సెపరేట్ క్లినిక్ రన్ చేస్తున్నాం. సో ఫీవర్ పేషెంట్స్ అందరికీ ఒక క్లినిక్లో చూసుకుంటాం మనం, అక్కడ చూస్తాం పేషెంట్స్ని. ఆ తర్వాత ఫీవర్కి ఇన్ పేషెంట్ అవసరమైన వాళ్ళకి ఫీవర్ వార్డ్ స్టార్ట్ చేస్తాం. ఫీవర్ కేసెస్ అన్నీ కూడా ఫీవర్ వార్డ్లో అడ్మిట్ చేస్తున్నాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాఫ్ని ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందో అక్కడ డిప్యూట్ చేస్తున్నాం. మనం ఫీవర్ వార్డ్స్కి అది డిప్యూట్ చేసుకుని ఫీవర్ వార్డ్స్ లోడ్ ఎక్కువ ఉంటే వాడుకుంటున్నాం. ఇప్పటికైతే మనం ఉన్న స్టాఫ్తో మేనేజ్ చేయగలిగిన లోడ్ కేసెస్ మాత్రం మనకు ఉన్నాయి, మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. ఫర్దర్గా కేసెస్ పెరిగితే కనుక వార్డ్స్ సంఖ్య పెంచుకుంటాము. అట్లాగే తక్కువ అవసరం ఉన్న చోటు నుంచి స్టాఫ్ని మనం ఇక్కడ డిప్యూట్ చేసుకుంటాం. ఇప్పటి వరకు మనం ఓవరాల్గా, ఎందుకంటే డెంగ్యూ కేసెస్ కొద్దిగా సివియర్గా పరిణమించాయి, ఎందుకంటే ఫీవర్ నుండి స్టార్ట్ అయిపోయి తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ప్రివెంటివ్ మెజర్స్ ఇంటి దగ్గర, అంటే వాళ్ళ ఇళ్లలో ఎటువంటి వాతావరణం ఉండాలి, అసలు డెంగ్యూ ఫీవర్కి మెయిన్ కాజ్ ఏముంటుంది, దాన్ని ఆ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలంటే ప్రస్తుతానికి వాళ్ళ ఇళ్లలో కూడా, అంటే రోగులు కాకముందుకు కూడా ముందు ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుంటే ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సార్? ఈ డెంగ్యూ ఫీవర్ అనేది, డెంగ్యూ వైరస్ అనేది దోమ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎయిడ్స్ దోమ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ దోమ ఎక్కువగా బురద, తుప్పలు ఉన్న చోట పెరుగుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే చుట్టుపక్కల చెత్త కలెక్ట్ చేయకుండా చూసుకోవాలి, పిచ్చి మొక్కలు అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఈ సీజన్లో పిచ్చి మొక్కలు చాలా పెరుగుతాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి. నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. వేరే పాత సామాన్లు అక్కడిక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ మస్కిటో ప్రివెంటివ్ మెజర్స్ అంటాం. అట్లాగే మున్సిపల్ వాళ్ళ రోల్, వాళ్ళ స్ప్రేస్ అవన్నీ చేస్తూ ఉంటారు. మస్కిటో కాయిల్స్ వాడడం కానీ, లేకపోతే కాదని మస్కిటో నెట్స్ వాడడం కానీ,
ఫుల్ స్లీవ్స్ షర్ట్స్ వేసుకోవడం కానీ ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ అన్నమాట. వీటి వల్ల మనం దోమకాటు నుంచి అవాయిడ్ చేయగలిగితే డెంగ్యూ ఫీవర్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనం చేయాల్సింది ఏంటంటే డెంగ్యూ ఫీవర్ ఒక వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనం ప్రివెంటివ్ మెజర్స్ ఫస్ట్ తీసుకోవాలి. ఒకవేళ అక్కడ కూడా ఎట్లా అంటే మున్సిపల్ సిబ్బంది కూడా దీంట్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇంటి దగ్గర కూడా మనం రోగాలు రాకుండా జ్వరాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. జ్వరం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ పరిశీలించిన తర్వాత కూడా అక్కడ సీవియర్ కేసెస్ ఉంటే డెంగ్యూకి సంబంధించిన టెస్టులు చేస్తారు. దానికి సంబంధించిన వ్యవస్థ కూడా ఏర్పాటు చేశామంటున్నారు. ఒకవేళ ఇప్పటి వరకు ఆ కేసెస్ కూడా రోజుకు అప్రాక్సిమేట్లీ ఒక 6 కేసులు నమోదవుతున్నాయి అంటున్నారు. గత నెలతో పోల్చుకుంటే దాదాపు ఇప్పటి వరకు టోటల్గా 70 నుండి ఒక 75 కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కువ అంటే ముందు జాగ్రత్తగా పాటించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా కొంత ప్రాణహాని తప్పించేటువంటి అవకాశం ఉందంటున్నారు. మేము అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి ఒక సూచనలు అలాగే విషయాలు తీసుకుంటున్నటువంటి యాక్టివిటీస్కు సంబంధించినటువంటి వివరాలు కూడా డాక్టర్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి గారు చెప్తున్నారు. ఎంజీఎం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.